జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. చర్చా వేదిక వద్దకు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు చేరుకోగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గైర్హాజరయ్యారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డు మీదకు చేరుకొని పరస్పర నినాదాలు చేశారు. రైతులకు సరిపడ యూరియా ఉన్నప్పటికీ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. చర్చా వేదిక వద్దకు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు చేరుకోగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గైర్హాజరయ్యారు. దీంతో ఇరు పార్టీలు కార్యకర్తలు రోడ్డు మీదకు చేరుకుని పరస్పర నినాదాలు చేసుకున్నారు. రైతులకు సరిపడా యూరియా ఉన్నప్పటికీ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, విజువల్స్ లో చూస్తున్నాం భారీగా కూడా అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకునే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. రైట్ నౌ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు కొంతకాలం రాష్ట్రంలో కూడా యూరియా కొరతపై చాలా వరకు కథనాలు వస్తున్నాయి. ఎక్కడ కూడా యూరియా సరిపడినంత యూరియా రైతులకు అందడం లేదన్న నేపథ్యంలో కూడా ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఇవాళ అక్కడ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? ఇది జగిత్యాల జిల్లా మనకు ఐలాపూర్ గ్రామంకు సంబంధించి ఇక్కడ రైతు వేదిక దగ్గర కొంత ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మధ్య కొంత ఘర్షణ పూరిత వాతావరణం అయితే ఉంది. పూర్తిగా ఒకవైపు యూరియా కొరత ఉంది. యూరియా కాకుండా జింక్ కు సంబంధించి ఒక 1000 రూపాయలు దాకా రైతుల దగ్గర వసూలు చేస్తున్నారనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నాయకులు ఆరోపించిన తర్వాత వెంటనే ఇటు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నాయకులు కృష్ణారావు కూడా దానిపైన మీరు ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా బహిరంగ చర్చకు రావాలనేది కూడా ఒక సవాల్ విసిరారు. ఇక్కడ యూరియా కొరత లేదు, రైతులు ఎలాంటి ఇబ్బంది పడట్లేదు అనేది కూడా కాంగ్రెస్ వర్షన్ చెప్పింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ రోజు చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునియడంతో ఇటు బీఆర్ఎస్ నాయకుల నుండి ఒక పూర్తిగా ఎమ్మెల్యే అనుచరుడు జడ్పీటీసీ ఆయన అంటే మొన్నటి వరకు జడ్పీటీసీగా ఉన్న అతను వచ్చి చర్చకు వచ్చారు. యూరియా నిజంగానే రైతులకు ఏం దొరకట్లేదు, దాంతో పాటు జింక్కు 1000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారనేది ఆయన ఆరోపణలు చేశారు. ఒక్కసారిగా ఇరు వర్గాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అదే రైతు వేదిక దగ్గరికి చాలా గుంపులుగా రావడంతో ఒక్కసారి కొంత తోపులాట జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఘర్షణ పూరిత వాతావరణంలో ఒకరిపైన ఒకరు నెట్టివేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకొని అక్కడ ఇద్దరిని సముదాయించి ఆ తర్వాత ఇద్దరిని పక్కన పంపించిన పరిస్థితి కనబడ్డది. పోలీసులు వచ్చి ఆ గొడవను సద్దుమణిగించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కంట్రోల్ గా ఉంది ఇక్కడ పరిస్థితి మాత్రం. ఇటు రైతులు అదేవిధంగా ఇటు నాయకుల మధ్య అంటే రైతులను సిచ్యువేషన్స్ లో నాయకుల మధ్యలో ఈ ఘర్షణ జరగకుండా పూర్తిగా పోలీసులు నివారించిన పరిస్థితి అయితే ఇక్కడ తాజా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.